సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖ మీద చేసిన అనుచిత చర్యలకు కేటీఆర్ హరీష్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాపల్లు రామ్మూర్తి డిమాండ్ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని కంచనపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నూలు పోగును గౌరవంగా భావిస్తూ ఒక ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖను ఎంపీ రఘునందన్ రావు నూలు చిట్టెలతో 3 రంగుల మాలగా అలంకరించి స్వాగతించారని పేర్కొన్నారు. దాన్ని కించపరుస్తూ అవహేళన వెకిలిగా సోషల్ మీడియా వేదికగా కించపరచడం తమ మనోభావాలను దెబ్బతీసినట్టుగా ఉన్నాయని తెలిపారు. మా పద్మశాలి కులముల రాజకీయాలకు రావడమే చాలా తక్కువ. ఒక మహిళగా ఆమె దశాబ్ద కాలాల పాటు రాజకీయాలలో ఉన్న మహిళ, మా పద్మశాలి ముద్దుబిడ్డ. ఆమెను అగౌరవపరుస్తూ కేటీఆర్ హరీష్ రావు వారి సొంత సోషల్ మీడియాలలో పోస్టులు పెట్టి అగౌరవించిన దాని గురించి మేము దేవుడితో సమానంగా కొలుసుకునే ఒక నూలును మన రఘునందన్ రావు గారు వేదిక మీద ఆమె మెడలో వేయడం తప్పుగా భావించి వీళ్ళు పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తారు. అది కాదు. మేము ఖచ్చితంగా దేవునితో సమానంగా కొలుసుకున్న నూలు స్వతంత్ర పోరాటం నుంచి ఇది వాడతారు. ఆ మూర్ఖులకు తెలియదో ఏమో కానీ ఇది స్వతంత్ర పోరాటంలో గాంధీ అప్పటి నుంచి సుతా ఈ నూలు అనేది వాడి దండగా వేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మా కుల గౌరవాన్ని గౌరవించి ఆయన నూలు బహుకరించిన సందర్భాన్ని తప్పుగా మూర్ఖంగా పోస్టులు పెట్టిండ్రు. ఇది దొరల అహంకారం, వారి అహంకారం. వారికి ఎటు కూడా సోషల్ మీడియాలు పత్రికలు ఉన్నాయని విచ్చలవిడిగా చేయడం ఇది కరెక్ట్ కాదు. అదే కాదు, ఆ మహిళలనే కాదు, బీసీలలో ఉండే మహిళలందరినీ కించపరిచినట్టు, బీసీ సమాజాన్ని వాళ్ళు కించపరిచినట్టు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి అధికారం పోయే వరకు ఏం చేయాలనేది తోయక వీళ్ళు రోజు పేపర్లలో ఏదో రావాలి, మేము ఏదో చేయాలని బామర్దులు వాళ్ళ తపన అది జనాలు తప్పకుండా అర్థం చేసుకుంటారు. పద్మశాలీలు ఎక్కడున్నా దీన్ని ఖండించాలి. పద్మశాలీలను అగౌరవపరిచిన వీళ్ళను ప్రజలలో తిరగకుండా చేయాలి. మనం అందరం ఏకంగా ఉండి మన గౌరవాన్ని పెంచుకోవాలని